కొత్త విషయం ఏదైనా వచ్చిందంటే చాలు దానికి సంబంధించిన విషయాలు చాలా రకరకాలుగా సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తాయి. తాజాగా ఇండియా పేరును భారత్ గా మారుస్తున్నారన్న వార్తలు వెలువడగానే సోషల్ మీడియాలో వివిధ రకాల వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పేర్లు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియా అనే పేరు మీద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పేర్లను ఇండియా అనే పేరును భారత్ గా మారుస్తూ కొత్త పేర్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇంతకీ ఈ కొత్త పేర్లు ఎలా ఉన్నాయో చూసేద్దామా? G20 దేశాధినేతలకు రాష్ట్రపతి భవన్ నుంచి అందించిన ఆహ్వాన పత్రికలలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసి ఉంది. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని తాజాగా పేర్కొనడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై తెగ ట్రెండ్ నడుస్తుంది. ఇటీవల మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో వినిపిస్తున్న పేరు ఇస్రో. దీని ఫుల్ ఫామ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అయితే ప్రస్తుతం ఇండియా పేరును భారత్ గా మారుస్తున్నారన్న ఊహాగానాలతో భారత్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బిస్రోగా నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పేరును ఎయిర్ భారత్ గా పిలుస్తున్నారు. అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్ కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ స్థానంలో భారత్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, భారత్ పోలీస్ సర్వీస్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ భారత్ గా పలుకుతున్నారు. మరోవైపు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా పేరును బోర్డ్ ఆఫ్ కంట్రోల్ క్రికెట్ ఇన్ భారత్ అని రాస్తున్నారు. ఇక దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లను భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ గా రాస్తున్నారు. ఇక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ లను ఆల్ భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ గా పేర్కొంటున్నారు. ఇండియన్ నేషనల్ రూపీని భారతీయ నేషనల్ రూపీగా పేర్కొంటున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరును స్టేట్ బ్యాంక్ ఆఫ్ భారత్ గా రాస్తున్నారు. ఇక ఇండియన్ క్రికెట్ లీగ్ ను భారతీయ క్రికెట్ లీగ్ అని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని గవర్నమెంట్ ఆఫ్ భారత్ గా పేర్కొంటున్నారు. ఇండియన్ రైల్వేని భారతీయ రైల్వేగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని భారతీయ ఎయిర్ ఫోర్స్ గా, ఇండియన్ ఆర్మీని భారత్ ఆర్మీగా, ఇండియన్ నేవీని భారతీయ నేవీగా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ భారత్ గా వ్రాస్తున్నారు. గాయ్స్ చూసారు కదా, ఇలా అన్ని సంస్థల పేర్లు మారినట్లయితే ఈ దేశం ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే జీకే కరెంట్ అఫైర్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.